ప్రస్తుతం రామగుండం ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పరిపాలన చేసిన టీఆర్ఎస్ ఒకవైపు, మీకు ఎవరు పాతోళ్ళు లేరు, కొత్తోళ్ళు లేరు, అంతా పాతోళ్ళే. కాబట్టి ఓటింగ్లో కన్ఫ్యూజన్ లేదు. దయచేసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్ట ప్రకారం పార్టీలు గెలిస్తే బ్రహ్మాండంగా ప్రజల కోరికలు నెరవేరుతాయి. ఆ డెసిషన్ మీరు తీసుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఒకటే ఒక విషయం, 58 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ హయాంలో అప్పుడు కరెంట్ సప్లై ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా సప్లై ఉంది, గ్రామాలు కానీ పట్టణాలు కానీ. ఈరోజు వస్తున్నదంటే తమాషకు వస్తలేదు, కష్టపడాలి, పని చేయాలి, కాపలా కాయాలి. ఇప్పుడు కూడా నా సెల్ ఫోన్లో, నా ఐప్యాడ్లో రోజుకు 6 మాటల రామగుండం ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది, కొత్తగూడెం ఎంత అవుతున్నది, కేటీబీపీ ఎంత అవుతున్నది, మన ఎన్టీపీసీ మన షేర్ బరాబర్ వస్తుందా లేదా, రోజుకు 10 సార్లు చూడాలి, కష్టం చేయాలి, కాపలా కాస్తే మీకు మంచి క్వాలిటీ పవర్ సప్లై అవుతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇండియాలో ఎక్కడ లేవు, ఏ రాష్ట్రంలో కూడా లేవు. అది పెన్షన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు కళ్ళ ముందరనే ఉన్నాయి. కానీ విని ఎరగని పనులు జరుగుతున్నాయి. మన దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో సోకాల్డ్ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ అని చెప్పుకునే వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. మొన్న నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా ఇద్దరు వచ్చిండ్రు. నరేంద్ర మోడీ నిజామాబాద్లో తెలంగాణలో కరెంటు చక్కగా లేదు అని మాట్లాడతాడు. मैं बोला मोदी साहब आप वहीं रुको, आधे घंटे में मैं हेलीकॉप्टर से पहुंचता हूं. अब लोगों को पूछेंगे, आवाम को पूछेंगे क्या हकीकत है. इतनी बड़ी झूठ वजीर आजम को नहीं बोलना चाहिए, बिल्कुल नहीं बोलना चाहिए. ఒకటే మాట నేను అడుగుతా ఉన్నా, బీజేపీ 19 రాష్ట్రాలలో ఈరోజు రాజ్యం వెళ్తా ఉంది. ఇండియాలో 19 रियासतों में हुकूमत है बीजेपी का. किसी एक जगह गरीबों को आपका हुकूमत में 1000 रुपए पेंशन देते क्या? किसानों को 24 घंटा किसी रियासत में देते क्या? शादी मुबारक स्कीम, कल्याण लक्ष्मी स्कीम कहीं अमल करते क्या? यहां आके फंटी बात करते. ये ऐसे हमारे नेशनल पार्टी से इस देश की बदनसीबी है. आप लोग सोचिए, बुजुर्गों से मैं गुजारिश करता हूं कि दानिशमंदी से सोचिए. हमारे पास दानिशमंदी की कोई कमी नहीं है. मैं आपका बेटा हूं, वतन का बेटा हूं, तेलंगाना रियासत लड़के लाया हूं और इसको सुधारना मेरा गर्ज है, मेरा फर्ज है. इसीलिए मैं आपका ताउन चाहता हूं, आपका ताईद चाहता हूं. ఈ రోజు మీ అందరికి తెలుసు, ఆడపిల్ల పెళ్ళైతే ఒక 1,110,000 ఇస్తారని మనం అనుకున్నామా? ఏ ప్రభుత్వం ఇచ్చిందా? ఇస్తారా? ఇండియాలో ఎక్కడైనా ఇస్తారా? ఆలోచన చేసినరా? ఇట్లా కంటి వెలుగు కార్యక్రమం ప్రభుత్వ డాక్టర్లే వచ్చి చెక్ చేసి అద్దాలిచ్చి ఆపరేషన్లు చేస్తారు. ఊహించినమా? ఎక్కడైనా ఉందా ఇండియాలో? అంటే మానవీయ కోణంతోని, ఒక ఆత్మీయ స్పర్శతోని కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి దీన్ని ఒక లైన్లో పెట్టుకోవాలని కష్టపడి చేస్తూ ఉన్నాం. కరెంటు మంచిగా చేసుకున్నాం, సంక్షేమం చేసుకుంటున్నాం, వృత్తి పని వాళ్ళని నిలబెట్టుకున్నాం, సింగరేణి కార్మికులు కూడా మునుపటి కంటే ఎన్నో రెట్లు బోనస్ ఎక్కించుకున్నాం, ఆదుకుంటున్నాం. నేను సింగరేణి కార్మికులకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొంతమంది గోల్మాల్గా ఏదో చెప్తే నమ్మద్దు. కేసీఆర్ మీ బిడ్డ, ఏ రోజుకైనా సింగరేణి కార్మికుల మేలు కోరుతాం తప్ప ప్రాణం పోయినా మీకు నష్టం రానియను. అది ఏ రకంగానైనా కావచ్చు. దుర్మార్గులు ఇదే కాంగ్రెస్ వాళ్ళు, నేను డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తే కోర్టుకు వచ్చి స్టే తెచ్చారు దుర్మార్గులు. మీకు తెలుసా ఆ విషయం? దాని మరో రూపంలో అది మరో రూపంలో దాన్ని ఇస్తా ఉన్నాం. ఈరోజు మీకు సంబంధించిన బోనస్ కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నిటినీ కూడా
మీకు ఈరోజు సదుపాయం చేస్తాం డెఫినెట్గా. దాని గురించి పొదాక తాపకోటి అలా అనద్దు. మంచిగా హృదయపూర్వకంగా ఉండాలి, మద్దతు ఇవ్వాలి, పని చేయించుకోవాలి. అదే పద్ధతిలో సత్యనారాయణ గారు నా దగ్గరకు రోజు వచ్చినారు, పెద్ద పంచాయతీ పెట్టింది. ఏమైంది సత్యనారాయణ గారు, నీకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చినా కదనే అంటే నాకు సంతృప్తి లేదు సార్ అన్న. ఏంది అంత నీకు అంత గడబడిందంటే నాకు 100 కోట్లతో అయితే ఒక లిఫ్ట్ కావాలని చెప్పి ఆ ఊరి పేరేందో అంతర్గాం దగ్గర లిఫ్ట్ పెట్టించినారు. ఏ ఊరది? పాలకృతి మండలాలు. కాలువ ఆయకట్టు భూములే కానీ పారతలేవు. ఆయన బాధ ఏంటంటే గోదావరిలో నీళ్ళున్నాయి, ఎల్లంపల్లి నీళ్ళని మాకు కావాలి. కొట్లాడి నన్నే తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోర్ నుంచి పని జరిపిస్తా ఉన్నాడు. ఇంకో 5-6 నెలలు అయిపోతాయి పనులు, బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయి. మంచి నాయకుడు సత్యనారాయణ గారు, మీకు తెలుసు. ఒకనాడు ఆయనను మీరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిపించింది, మున్సిపల్ చైర్మన్ గెలిపించిన సేవలు, మీ సేవలు, ఆయన సేవలు చూసి మెచ్చుకొని మీరు ఆ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిపిస్తే తర్వాత మేము పికప్ చేసి రిక్వెస్ట్ చేసి అలా టీఆర్ఎస్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. విద్యార్థి కూడా ఒక ఇంజనీరు, స్పష్టత ఉన్న వ్యక్తి, అనేక విషయాల్లో నాకు మంచి సలహాలు చెప్తుంటారు, నాకు రైట్ హ్యాండ్గా ఉంటారు. నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, నాకు అత్యంత ఆత్మీయుడు కాబట్టి మీరు పెద్ద మేయాడుతో దయచేసి ఆయన గెలిపించండి. మీరు ఇంతమంది ఉన్నారు, నాకు చాలాసేపు మాట్లాడాలి, కానీ ఎన్నికలు మీకు తెలుసు, నేను పరిగెత్తాలి, ఇప్పుడు వెళ్ళాలి, చేరాలి, మళ్ళీ ఖమ్మం పోవాలి, చాలా దూరం పోవాల్సిన అవసరం ఉంది. రామగుండంలో నేను మీకు కొత్త కాదు, అనేక సందర్భాల్లో ఉద్యమంలో నేను వచ్చినా మీ ఆశీస్సులు లభించినాయి. దయచేసి నేను కోరేది ఈరోజు ఖచ్చితంగా వారిని గెలిపించండి. నేను ఎన్నికల తదనంతరం ఒక 2 months తర్వాత వస్తాను, ఒక దినమంతా కూడా రామగుండంలోనే ఉంటాను. సింగరేణి కార్మికుల సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ నేనే స్వయంగా కూర్చొని పరిష్కారం చేసుకుందామని మనవి చేస్తూ, ఆయన ఎప్పటి నుంచో ఒక మాట కోరుతున్నాడు, సింగరేణి తరపు నుంచి మాకు ఒక మంచి మైనింగ్ టెక్నాలజీ కూడుకున్న ఇంజనీరింగ్ కాలేజీ కావాలి, సింగరేణి తరఫున ఒక మెడికల్ కాలేజీ, మెడికల్ ఇది కూడా మాకు కావాలని చెప్పి ఆయన కోరినారు. 100% ఆ రెండింటిని కూడా మీకు రామగుండంలో మెడికల్ కాలేజీ పెట్టించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ సత్యనారాయణ గారిని దయచేసి పెద్ద మేయర్తోని గెలిపించమని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.